మహాపరిశుద్ధుల ప్రేమ నా తండ్రి, పాదాలకు వేలాది కోట్లాది స్తుతి 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 స్తోత్రమయ్యా. గొప్ప దేవుడా, అద్భుతుడా, ఆశ్చర్యగరుడా, గతకాలం అంతా ఎంతగానో కాచి నీ రేఖల చాటు నిన్న భద్రపరిచేదేవా. అందరి దేవా నీకు వేలాది కోట్లాది స్తుతి 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 స్తోత్రమయ్యా. దయామయుడా, కరుణామయుడా, ఆయా పాటల వాయిద్యాల్లో అలాగే సాక్ష్యాలు ఎంతగానో తోడుకున్నాదేవా. అలాగే కరెంటు కూడా చేసేదేవా. అందరి దేవా స్తోత్రములయ్యా. అలాగే నీ ప్రశస్తమైన వాక్య పరిచయంలో వేరేచుండగా ప్రభా తండ్రి, ఆయా ముందు వెనక నీ కాపులు దయచేసి ప్రభా ప్రతి ఒక్కరు వినగల చెవులు దయచేయి, గ్రహించగల హృదయాన్ని దయచేయి ప్రభా. అనేక హృదయాలు తెరవబట్టుకు మార్గం దయచేయి. నజరేశ్వర క్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరు బాగున్నారండి? బాగుంటే థ్యాంక్ యూ సిస్టర్స్. అంతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఈ రోజు ఏం రోజు అండి? ఆదివారం ఒకటేనా? ఆదివారంలో ఇంకోటి కలిసింది ఈరోజు ఫాదర్స్ డే. మరి మనం పరమ తండ్రి అయిన దేవాది దేవుడికి మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి కనుక ఆయనకి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్దామండి. హ్యాపీ ఫాదర్స్ డే యేసయ్య, హ్యాపీ ఫాదర్స్ డే జీసస్. థ్యాంక్ యూ జీసస్. అయా పరమ తండ్రి, అయా గతకాలం అంతా ఎంతగానో కాచి కాపాడో తండ్రి. అయా మేము ఎన్ని తప్పులు చేసినా నీ రేఖల చాటున్న ప్రభా తండ్రి, అయా మమ్మల్ని సరిచేస్తూ మమ్మల్ని గద్దిస్తూ ప్రతి ఒక్క విషయంలో ఎంతగానో తోడుండి అయా మమ్మల్ని ముందు నడిపించావు తండ్రి. మాకు కావలసిన ప్రతి ఒక్క అవసరత తీర్చావు తండ్రి. అయా మమ్మల్ని క్రమశిక్షణ నడిపిస్తున్నావు తండ్రి. అందరి దేవా నీకు స్తోత్రములయ్యా. ఇంకా రానున్న రోజుల్లో ప్రభా తండ్రి నీ బలిష్టమైన రెక్కల చేతి కింద మేము ఇంకా ఉండి ప్రభా తండ్రి నీ బిడ్డలుగా ఇంకా నడబట్టుకు మార్గం దయచాను ప్రభా. మమ్మల్ని మా కుటుంబం దీనికి ఆస్వాదించా, కేంద్ర స్థాన నాయకులు కూడా దీనికి ఆస్వాదించా, ప్రతి ఒక్క సబ్ సెంటర్ కూడా దీనికి ఆస్వాదించడం నజరేసు క్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇవాళ ఏ రోజు అండి? ఫాదర్స్ డే. ఫాదర్స్ డే, మదర్స్ డే ఎందుకు చేయాలి అంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నీకు దీర్ఘాయుష్యుని కలగజేస్తానని దేవుడే వాక్యాన్ని సెలవిచ్చాడు. అవునండి, థ్యాంక్ యూ జీసస్. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఏ రోజు సన్మానిస్తారండి? లెక్క చేస్తారా? కనీసం మాట వింటారా? వినో. నువ్వు చెప్పేదేంటి, నేను చేసేదేంటి, నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి అని అంటాం. అవునా? అందుకని ఒక ప్రత్యేకమైన రోజు పెట్టారు. వారు చేసే శ్రమను బట్టి, వారు చేసే కష్టాన్ని బట్టి ఏంటి ఆ ప్రత్యేకత అనేది మనం తెలుసుకుందామండి. మాది తండ్రి గారు ఈరోజు ఏంటండి తండ్రిగా. ఎందుకు ఈ ప్రత్యేకమైన రోజు అంటే, మరి తల్లిదండ్రుల్ని రోజు చూస్తూ ఉంటాం మనం, లెక్క చేయం, ఎందుకంటే ఎదురుకుండా కనపడతారు కాబట్టి. కానీ మన పరమ తండ్రి మనకు కనపడతాడా? రోజు కనపడ్డు కదా. దర్శనాల్లో కళల ద్వారా వాక్యాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, అయినా సరే మనం పట్టించుకోం. అవునా? అందుకనే తల్లిదండ్రులను గౌరవించాలి. అసలు ముందు తండ్రి మనకి ఈ రోజు ఏం చేస్తున్నాడు, ఆయన మనల్ని నడిపించే మార్గం ఏంటి, మన కోసం ఏం కష్టపడుతున్నాడు, ఆయన అసలు ఎలాగా చేస్తున్నాడు అనేది గుర్తు తెచ్చుకోవడానికి మనం ఒక ప్రత్యేక దినం అనేది ఏర్పాటు చేసుకున్నాం. అదే మదర్స్ డే, ఫాదర్స్ డే కింద మనం చెప్పుకుంటామండి. మరి అలాగే అందరికీ తల్లి అంటేనే ఇష్టం, తల్లి గురించి బాగా చెబుతారు. అలాగే తండ్రి గురించి పెద్ద పట్టించుకోరు, ఎందుకంటే తండ్రిదే ఉందని పెద్ద లెక్క చేయరండి. కానీ మన పరమ తండ్రి మన కోసం ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకాలు చేశాడు. అవునండి. మరి ఈరోజు ఇలాగ ఉండడం ఆయన మనల్ని మొదటిగా క్షమించడం వలనే. అవునండి. ఆయన బిడ్డలుగా స్వీకరించాడు మనల్ని. మొదటిగా మనల్ని క్షమించి ఆయన బిడ్డలుగా మనల్ని స్వీకరించాడు. అవునా? క్షమాగుణం కలిగిన ఆయన. అలాగే లూకా సువార్త 15వ అధ్యాయము ఆయన క్షమించే గుణం తండ్రిలో
చిన్నప్పుడు మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. మరి పిల్లలకి ఆదర్శం ఎవరంటే తండ్రే. మా నాన్న అలా చేస్తాడు, మా నాన్న ఇలా చేస్తాడు. ఎందుకంటే ఎవరు తెలియదు, హీరోలనే ఎవరు ప్రపంచం అనే తెలియదు. ఎందుకంటే ఎదురుకుండా ఉన్నది తల్లి తండ్రి, ఊహ తెలిసిన కానించి. అవునా? బంధుమిత్రులు ఉంటారే కానీ వాళ్ళని అంతగా ఫాలో అవ్వరు. ముందు ఉదయాన్నే లేచి మా నాన్న ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని చిన్నపిల్లలు ఆదర్శంగా తీసుకుంటారు. మొదటి ప్రేమ ఎవరిదంటే తల్లిదండ్రులదే. ఏమండి? తల్లిదండ్రులదే. మా నాన్న ఎలాగే స్టైల్గా మొహం కడుగుతాడు, లేదంటే మా నాన్న స్టైల్గా ఏమండి తువ్వాలు తీసుకుంటాడు, బండి ఎలా ఎక్కుతాడు, ఫ్యాషన్గా ఎలాగుంటాడు, కలజోడు ఎలా పెడతాడు, డ్రెస్ ఎలాగేస్తాడు, షూస్ ఎలాగేస్తాడు, బెల్ట్ ఎలా పెట్టుకుంటాడు అని చిన్నప్పుడు మనం చూసేదందరూ కూడా తండ్రినే చూస్తాం మనం. అవునా? తండ్రిని తల్లిని. కానీ అందరికీ ఫేవరెట్ హీరో తండ్రే చిన్నప్పుడు. అవునా? మరి ఆ తండ్రిలో ఏముంది? క్షమాగుణం, పరమ తండ్రి. మరి ఆ తండ్రిగా ఫాలో అవ్వాలంటే తండ్రిలో మంచి లక్షణాలు ఉండాలి. ఏమండి? మంచి లక్షణాలు ఉంటే కొడుకు అదే నేర్చుకుంటాడు. అదే చెడు లక్షణాలు ఉంటే ఆ చెడునే తీసుకుంటాడు. మా నాన్నే చేసిగా నేనెందుకు చేయకూడదు? అవునా? మా నాన్న చేస్తున్నాడు, నేనెందుకు చేయకూడదు? మా నాన్న తాగుతున్నాడు, నేనెందుకు తాగకూడదు? అదో ఫ్యాషన్. మా నాన్న ఒక పెగ్ చేస్తాడు, నేను 2 పెగ్గులు వేయాలంటాడు. అవునా? మా నాన్న సిగరెట్ పీలుస్తున్నాడు, సిగరెట్ ఏంటిది గొట్టం వదులుతాడు, రింగులుగా పొగ అంటారు. అవునా? అదొక ఫ్యాషన్. మా నాన్న ఒక రింగు అడిగితే నేను 7 రింగులు వదలాలి పొగ. అవునా? తండ్రిని బట్టే పిల్లలు నేర్చుకుంటారు, తల్లిదండ్రులు బట్టే. ఎందుకంటే వారికి 24 అవర్స్ ఎదుర్కొంటూ ఉండేది మనమే. అందుకనే మొక్కై వంగనది మానై వంగదు అంటారు. మొక్కై వంగనది మానై వంగదు. చిన్నప్పుడే ఎదిగేటప్పుడే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అందుకనే చాలామంది అంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా తల్లిదండ్రులు మరి పిల్లల దగ్గర గొడవ పడకూడదు. ఎందుకంటే వాళ్ళు గొప్పగా భావిస్తారు. మనం తల్లిదండ్రులు ఎలాగ ఉండాలి? పిల్లలు ఎదుర్కొంటా చక్కగా క్రమశిక్షణగా ఆలే కరెక్ట్గా ఉన్నారనుకోండి, అమ్మో మా అమ్మ నాన్న పర్ఫెక్ట్గా ఉంటారు, మేము కూడా పర్ఫెక్ట్గా ఉండాలని వాళ్ళు ఎదుగుతారు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుకొని గొడవలు పెట్టుకొని ఏమండి తాగి తందనాలు ఆడితే అదే నేర్చుకుంటారు పిల్లలు కూడా. అంతే కదా, చీ మా నాన్న ఎందుకు పనికిరాడు అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అవునా? అలాగే లోకా సువార్త 15వ అధ్యాయము 10 నుంచి, క్షమించండి, లోకా సువార్త 15వ అధ్యాయము అంతేలేండి 10 నుంచి. అటువలే మారు మనసు పొందిన ఒక పాపి విషయమే దేవుడు దూతల ఎదుట సంతోషం కలిగినని మీతో చెబుతున్నాను. ఇట్లనగా ఒక మనుషుడికి 2 కుమారులునుడు. వారిలో ఒక చిన్నవాడు తండ్రి ఆస్తి నాకు వచ్చునని భాగమిమ్మని తన తండ్రిని అడక్క వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. చూసారండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మారు మనసు విషయమై. మారు మనసు అంటే దేవుడి వైపు నిజంగా దేవాది దేవుడు నిజమైన దేవుడని ఆయన వైపు తిరిగిన వారి విషయం. అప్పుడు దాకా ఏం చేసినా సరే, ఎలాగా మెలిగినా సరే తప్పులు తెలుసుకొని దేవుడి వైపు తిరిగితే పరలోకంలో దూతలు సైతము సంతోషిస్తాయి. దేవుడు అంతా క్షమించే గుణం మన పరమ తండ్రి. నిజంగా మనమందరం మనుషులు అందరం తప్పులు కలిగి ఉంటాం, మనం ఏదోటి పొరపాటు కలిగి ఉంటాం. కానీ మనమందరం ఆదర్శంగా తీసుకోవలసింది ఎవరంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఈ ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఆదర్శంగా ఉన్నది వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు మాత్రమే. థ్యాంక్ యూ జీసస్. ఆయన నిజంగా ఒక్కొక్క మాట ఏంటంటే ప్రేమ. మొదటిగా నేను నిన్ను ప్రేమించాను, నేను గర్భంలో రూపింపక ముందే తల్లి విడిచినను తండ్రి విడిచిన నేను మర్చిపోను అంటున్నాడు. ఆ మాటలు వింటే ఎంత మాధుర్యంగా ఉంటాయండి. ఆ మాట వింటుంటే ఎంత ఆప్యాయతంగా ఉంటాయి. ఆ మాట వింటుంటే ఎంత గుండె ధైర్యంగా ఉంటుందండి. అవునా? నిజంగా ఎంత కాన్ఫిడెంట్ ఇచ్చే మాట అది. మన తల్లిదండ్రులు అంటారు, ఏదైనా కుంగిపోయినప్పుడు నష్టం వచ్చినప్పుడు, ఏరా నేను ముందే చెప్పాను నువ్వు చెప్తే వినలేదు అని చెప్పి తిట్టి తర్వాత సర్లే పోతే పోయిందిలే అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు,
ఓదార్స్తాడు. మన పరమ తండ్రి అలా కాదు. ఏం చేస్తాడైనా, నేనున్నా, నేను చూసుకుంటా అని చెప్పి ధైర్యం చెప్తాడు ఆయన. చూసారా, మొదటిగా ప్రేమించే గుణము. మనం ఆయన్ని ఎరగము, మనం అందరం. అవునా? క్రైస్తవులు అంటున్నారు. ఇప్పుడు క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చామండి మనం? దేవుడు తెలుసా మనకి? ఎవరికి తెలియదు. ఎక్కడో యెరూషలేములో పుట్టిన యేసుక్రీస్తు వారు ఏమండి, అక్కడి నుంచి సువార్త ఇక్కడికి వచ్చింది మనకి. ఎలా వచ్చింది? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన శిష్యుల ద్వారా, ఆయన భక్తుల ద్వారా, ఆయన ప్రవక్తల ద్వారా ఇక్కడికి వచ్చింది. ఇప్పటికీ ఇంకా ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకని? ఆయన మనం క్షమిస్తాం. ఆయన మనం తిడుతూనే ఉంటాం. ఆయన ఏమండి, ప్రతి వారు తిడుతూనే ఉంటారు, కామెంట్ చేస్తారు. మరి యేసుక్రీస్తు వారు రకరకాల కాంట్రవర్సీలు వదులుతామంటారు. అయినా సరే ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. క్షమించబట్టి ఈరోజు మనం కూడా ఒకప్పుడు దేవుణ్ణి వెక్కిరించిన వాళ్ళమే, మనం కూడా ఒకప్పుడు దేవుణ్ణి దూషించిన వాళ్ళమే. ఆయన క్షమించబట్టి, ఆయన ప్రేమ చూపించబట్టి ఈరోజు మనము యేసుక్రీస్తు వారిలో నిలబడ్డాం. మనల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడి సేవకి వాడుకుంటున్నాడు. అందుని బట్టి థ్యాంక్ యూ జీసస్. ఆయన ప్రేమ అదే అన్నాడు. దేవుడు ఎరక్క ముందే దేవుడు మనల్ని ప్రేమించేసాడు. మొదటిగా ప్రేమించే గుణం ఆయన. చూసారండి. రెండవదిగా మనం చూస్తే క్షమించే గుణం ఆయనలో. సిలువ వేసి మేకలు కొడుతున్నా సరే, తండ్రి వీరేం చేయించున్నారో తెలియదు, క్షమించన్నాడు ఆయన. ఆ పదం నిజంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రభావితమైంది. అవునా? మరి దాంట్లో ఒక ఉదాహరణ ఏంటంటే, దేవుడు అదే చెప్తున్నాడు. 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో 99 గొర్రెలు బాగానే ఉన్నాయి, ఒక్క గొర్రె తప్పిపోయింది. ఆ ఒక్క గొర్రె కూడా ఎందుకు తప్పిపోవాలని చెప్పి దానికోసము పరమును దిగి మన కోసం భూమికి వచ్చేసాడు ఆయన. చూసారా, దేన్ని లెక్క చేయలే. 99 గొర్రెలు రక్షించడం కాదు, తప్పిపోయిన గొర్రెను కూడా గాడిలో పెట్టాలి. 100 గొర్రెలు అయినా సరే రక్షించాలి, దానికోసం నా ప్రాణం పెట్టాలని చెప్పి దేవుడు మన కోసం వచ్చేసాడు. అంతకు మించి ఇంకే క్వాలిటీ కావాలండి దేవుడి దగ్గర? ఏమండి, అంతకు మించి ఇంకేం క్వాలిటీ కావాలి? మన పరమ తండ్రి అంత త్యాగ గుణం కలిగి ఉన్నాడు ఆయన. అవునా? మరి తండ్రి మనల్ని తప్పిపోయిన గొర్రె ఏం చేస్తుంది? అది వీటిని అనుసరించకుండా నాకు తెలుసులే, ఏంటిది నాకు తెలుసులే అని చెప్పి దానికి నచ్చిన మార్గాన్ని నడిచింది, అందుకే తప్పిపోయింది. అవునా? కానీ ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది. ఒక మనుషుడికి 2 కుమారులు ఉన్నారంట. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. చిన్న కుమారుడు చాలా జల్సాలు చేస్తాడమ్మ. జల్సాలు చేసి నా ఆస్తిని మొత్తం పంచేయండి, నా ఆస్తి నా వాట నాకు ఇచ్చేయండి అని అన్నాడంట తండ్రిని. ఆ తండ్రి 2 కుమారుని ప్రేమిస్తున్నాడు. ఎంత అడిగినా చిన్న కుమారుడికి ఇచ్చాడు. జల్సాలు చేసిన మారతాడని అనుదినం. అలాగే మరి నా ఆస్తిని పంచేమన్నా సరే పంచిచ్చేద్దామని ఇచ్చేసినా సరే కుమారుడు మారకుండా ఏం చేశాడు? లోక స్నేహాలు బట్టి లోకములో తిరిగి ఆస్తిని మొత్తం పట్టుకొని వెళ్ళి దొంగలించబడ్డాడు, దోపిడీ చేయబడ్డాడు. అవునా? మరి దోపిడీ చేయబడ్డ తర్వాత వస్త్రాలు కూడా లేవు, ఏమండి, తింటకు ఆహారం దొరకల, పందులు తినే పొట్టు కూడా దొరకల. ఆఖరికి పందులు తినే పొట్టు. మరి తండ్రిని విడిచాడు, గృహాన్ని విడిచాడు. ఏమండి, చక్కగా తండ్రి ఏ పూటగా పూట ఆహారాన్ని సిద్ధపరిచేవాడు. ఆ ఆహారాన్ని కూడా వద్దని చెప్పి కాలుతో అనుకుని ఏం చేశాడు? వెళ్ళిపోవడం వల్ల ఏం జరిగింది? పందులు తినే పొట్టు కూడా దొరకల. అయితే తనకి చాలా బాధ కలిగి పశ్చాత్తాపడి, నా తండ్రి దగ్గర పనిచేసేవారు దాసులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏ పూట కూడా ఒక్క పూట కూడా లోటు కలగల, సమృద్ధైన ఆహారం వచ్చింది, నాకెందుకు ఈ పరిస్థితి, నా తండ్రి దగ్గరికి క్షమించమని అడుగుదామని చెప్పి మళ్ళీ వెళ్ళాడంట. వెళ్ళంగానే ఈ లోక సువార్త 10 నుంచి 20 వరకు మనం చూడొచ్చండి. అయితే తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు? కుమారుడు వస్తున్నాడని చెప్పి చక్కగా ఒక ఏటపోతున్న బలిసిన కొవ్విన దాన్ని కోపించి కుమారుడికి తలంటూ స్నానం చేపించి మరి సుగంధాలన్నీ పూసి ఉంగరాన్ని పెట్టి సాల్వ కప్పి చక్కగా సన్మానం చేసి గృహంలో రమ్మని అందరిని పిలిచి పెద్ద విందు చేస్తున్నాడు. అయితే పెద్ద కుమారుడు అన్నాడు, ఏంటి ఈ విషయం తెలిసి వచ్చి ఆస్తి మొత్తం వాడికి ఇచ్చేసావు, దాన్ని జలసాలు చేశాడు, ఏమండి వేసులు వెంట తిరిగాడు, లోకం వైపు తిరిగాడు, నీ వైపు నేనున్నాడు, నాకేమి ఇవ్వా, మళ్ళీ ఆయన తిరిగి రాగానే ఆడికి కట్టబెట్టేస్తావంటే పిచ్చోడా, నావన్నీ
నీవే, నాకు కలిగి ఉన్నాయండి నీవే. వాడికి ఒక వంతు ఇచ్చాడు, ఏమిచ్చాడు? ఉంగరం ఇచ్చాడు, ఏమండి తలంటు అభిషేకం ఇచ్చాడు, అవునా? వస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు, చెప్పులు ధరించాడు, చెప్పులు ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, అవునా? దేవుడి వైపు మనం పశ్చాత్తాపడి తిరిగి ఆయన వైపు తిరిగితే మనం ఈరోజు దేవుడు మనము ఏమండి దీవించడానికి, ఆశీర్వదించడానికి, ఏమండి అలాగే మనకి సమాధానం ఇవ్వడానికి, మనల్ని ప్రశస్తమైన వస్త్రంతో మనల్ని నిలబెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని ఒక ఉదాహరణ తెలియజేశాడు దేవుడు ఇక్కడ. నిజంగా దేవుడు ప్రేమ అనేది అన్లిమిటెడ్, దేవుడు ప్రేమ అనేది అనంతం అనేది ఒక ఉదాహరణ చెప్పాడు. ఎందుకంటే కుమారుడు ఎంతో బాధ పెట్టుంటాడు. నిజంగా ఒక 5 నిమిషాలు చెప్పేసి స్టోరీ. జీవితాంతం మీద చూసిన వారి మీద ఎంత బాధగా ఉండిద్ది. జల్సా చేసి కుమారుడు మాట వినపోతే ఆ తండ్రి ఎంత బాధపడ్డాడు. అలాగే తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు కౌగులించుకొని తన బాధను కూడా మర్చిపోయాడు, అంత సంతోషించాడు. అలాగే పరమ తండ్రి మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు, పరమ తండ్రి మనల్ని అంతగా క్షమిస్తున్నాడు. నిజంగా ఆ క్షమాపణ చూస్తే మనకి తిరిగి ఏం చేయాలనిపిస్తుంది? మనం కూడా క్షమించాలి. అంత తండ్రిలో ఉన్నది మొదటిగా క్షమించే గుణం అన్నమాట. మన పరమ తండ్రి ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు ఆ విధముగా, అవునా? అయితే ఈ లోకములో మనం చూడవచ్చు, ఒక వ్యక్తి నాకు తెలిసిన వారే. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడంటే బాగా తాగుడు అలవాటు ఉంది, కైనీ అలవాటు ఉంది, తాగుడు అలవాటు ఉంది, కైనీ అలవాటు ఉంది. మరి ఎన్నిసార్లు చెప్పినా మానల. వ్యభిచారం కూడా ఉంది అలవాటు, మానల. జీవితాన్ని లెక్క చేయడా, ఏదో చేద్దాం ఏదో సాధిద్దాం అని అనుకున్నాడు కానీ వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఏదో మారతాడేమో అనుకున్నాం, చాలాసార్లు చెప్పినా సరే లెక్క చేయలే, తాగటం తిరగటం. అయితే ఆ వ్యక్తికి మరి పెళ్ళైన తర్వాత జాబ్ కావాలి, అవునా? జాబ్ కావాలి. అయితే ఏం చేయాలని అర్థం కాదు. అయితే జాబు ఏం చేయాలి? మళ్ళీ మమ్మల్ని అడిగాడు, ఏమన్నా జాబ్ ఉంటే చూడు, ఫ్యామిలీతో ఇబ్బంది పడుతున్నాడు అన్నాడు. సరే అని చెప్పి ఇంకో వ్యక్తి ఏం చేశాడు? నన్ను అడిగాడు, ఏం చేద్దాం అన్నాడు. ఎందుకంటే అప్పుడే మనం చూసాం, అతను బాగా జల్సాగా విన్నాడు, మరి ఇప్పుడు ఎలాగుంటాడో అతని వల్ల నేను కూడా ఇదవుతాను అన్నాడు. సరే ఫ్యామిలీతో ఉన్నాడు కదా, ఏం చేద్దాం తప్పదుగా అని చెప్పి అన్నాం. అంటే జాబ్ ఇప్పించాడు. బాబు ఇప్పించింది లగాయితీ ఏమైంది? అక్కడ అప్పులు చేయడం, ఇతను పెట్టుకొని ఈ వ్యక్తిని పెట్టి, ఈ వ్యక్తి పలుకుబడి బట్టి అప్పులు చేయడం, మరి అతని మీద చెప్పడం. అందరూ ఏరా నువ్వేగా జాయిన్ చేసింది, అవునా? మరి ఏంటి నువ్వు ఇస్తావా? అతను ఎత్తాడు డబ్బులు, నువ్వు ఇస్తున్నాడు. ఇతను చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు, దానివల్ల ఇతను పరుగు పోతుంది. 2 సంవత్సరాలు చేసాడు, ఏ రిమార్క్ లేదు. కానీ ఒక్క 5-6 నెలల్లోనే రిమార్క్ వచ్చింది. తాగటం, కంపెనీకి సరిగ్గా రాకపోవడం, బండి వేసుకొని వెళ్ళటం, పడటం, దెబ్బలు తగలటం, రకరకాలు చెప్తున్నాడు. మరి ఈ వ్యక్తికి షుగర్ కూడా అటాక్ అయ్యింది, అయినా సరే మారలేదు. తర్వాత పిల్లలు పుట్టారు, అయినా మారలేదు. ఇక జాబే మానేసాడు పర్మనెంట్. పిల్లలు పుట్టిందా మానేసిన తర్వాత అలాగే తిరగడం, తందనాడటం, అటు ఇటు జలసాలు చేయడం చేస్తున్నాడు. భార్య కూడా వదిలేసింది, లాస్ట్ ఇసుకుపోయింది. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, స్కూల్లో పిల్లాడు వెళ్తున్నాడు అంట, స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ టీచర్ అందంట, ఏయ్యా నువ్వు స్కూల్కి ఎందుకు సరిగ్గా రావట్లేదు, స్కూల్ ఫీజు ఎందుకు కట్టట్లేదు అని అడిగిందంట ఆ టీచర్. ఆ టీచర్ అడగగానే ఆయన అన్నాడంట, టీచర్ మా తండ్రి తాగుపోతూ తిరిగిపోతూ, అతని వల్ల మాకు తలనొప్పి వస్తుంది, నేను చదువుకోలేకపోతున్నాను, చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాను, ఏం చేయను నేను? నా తండ్రి వల్ల నా జీవితాన్ని నేను కోల్పోతున్నాను. నా తండ్రి అన్నిటికీ కారణం నా తండ్రే. పని పాట చేయడు, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, ఎంత చెప్పినా ఎవరి మాట వినట్లేదు, మా అమ్మ కూడా వదిలేసినా సరే వినట్లేదు అని అన్నాడంట. ఆ మాట వెంటనే ఫోన్ చేసి ఆయన తండ్రిని అడిగిందంట టీచర్గా. అడిగితే ఏంటయ్యా
చిన్నపిల్లల దగ్గర ఇదే చేసేది, తాగడం ఏంటి, తిరగడం ఏంటి, బాధ్యత లేదా? నువ్వంటే నీ జీవితం ఎలాగ పోయింది, పిల్లల గురించి ఆలోచించాలి కానీ అడిగిందన్న. అడిగితే ఒక్క విషయానికి బాధపడి ఎందరు చెప్పినా మారలేదు. కానీ ఆ ఒక్క విషయం, నా కొడుకు విషయంలో నేను చులకనైపోయినా అని చెప్పి దెబ్బకు తాగుడు మానేశాడు, వ్యభిచారం మానేశాడు, దెబ్బకు దేవుడి వైపు తిరిగి నిజంగా తానే ఒక సొంతంగా ఒక జాబ్ సంపాదించుకొని వ్యాపారం చేసుకుంటూ ఇంటి దగ్గర తన భార్యను పెట్టి వ్యాపారం చేసుకుంటూ నిజంగా ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. మరి ఎప్పుడైతే ఆ విషయం నాకు చెప్పినప్పుడు చాలా సంతోషం కలిగిందండి. థ్యాంక్ యూ జీసస్. నిజంగా దేవుడు ఉండబట్టే కదండి గొప్ప విషయం. ఆ కుమారుడి మీద ఎంత ప్రభావం పడిందో చూసారా? ఆ తాగుడు యొక్క వ్యసనం అనేది. రేపొద్దున నా తండ్రే చేశాడు. నువ్వేంట్రా నా చెప్పేది, తాగుతింటికి వస్తాయి, అవునా? నువ్వేంటి నా చెప్పేది, నువ్వే ఒకరోజు తాగుపోతుంది, ఒకరోజు తిరిగిపోతుంది, నువ్వు నాకు చెప్తావేంటని అంటాడు, అవునా? గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది? గౌరవం ఇవ్వాలంటే పెద్దలకి మనం క్రమంగా ఉండాలి, మనం స్టడీ మార్గంలో ఉండాలి, మన గౌరవం ఇచ్చుకునేటట్టు ఉండాలి. మనము ఉంటేనే మనకి ఇస్తారు గౌరవం. మనము చిన్నప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వట్లేదండి. ఎక్కడి నుంచి వచ్చింది? ఎదుగుతున్న కొద్ది జ్ఞానము పెరిగిద్ది, ఎదుగుతున్న కొద్ది లోకంలో ఎలాగున్నారు, మన ఇంట్లో ఎలాగుందని తెలిసిద్ది. లెక్క చేయరప్పుడు. ఎక్కడి నుంచి వచ్చింది గౌరవం ఇవ్వాలంటే? మన ప్రవర్తన బట్టే వచ్చింది, మనం ఏం చేస్తున్నామో అదే వచ్చింది, అవునా? లేదా ప్రేమ కావాలంటే ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు తాగి తిరిగి జలసా చేసి ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను కొడక అన్ని మానేసానంటే, పోరా బాబు నువ్వే ఎంజాయ్ చేసావు, నేను చేయిద్దా అంటాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి, అవునా? ముందు చెట్టు సరిగ్గా ఉంటే ఇత్తు సరిగ్గా ఉంటుంది, అవునా? చెట్టు సరిగ్గా లేకపోతే ఏమైంది? చెట్టుకి తెగులు పట్టిందనుకో, మందు చెల్లకపోతే ఏమైంది? కాయలు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, అవునా? ఉదాహరణ జామ చెట్టు చూడవచ్చు. చెట్టుకి తెగులు పడితే కాయల్లో కూడా పుచ్చుండిద్ది, అవునా? మరి ఎక్కడి నుంచి వచ్చింది? పురుగులు ఉంటాయి కూడా. ఎక్కడి నుంచి అండి? సరిగ్గా ఉండాలి చెట్టు సరిగ్గా లేకుండా ఉంటే ఆ ఎదుగుతూ చూస్తే ఎదుగుతున్న కాయ నిన్నగా మొన్న వచ్చింది, నన్ను లెక్క చేయమో అంటావు. ఎక్కడి నుంచే లెక్క వచ్చింది? లెక్క చేయాలంటే మనం సరిగ్గా ఉండాలి, అవునా? అప్పుడు మనం లెక్క చేస్తాం. ఇక కుమారుడు ఏం చేశాడు? తండ్రి క్షమించి ఇంట్లోకి రానివ్వబట్టే కదా ఆ ప్రేమ విలువ తెలిసింది, ఆ క్షమాగుణం విలువ తెలిసింది. నిజంగా ఆ రోజు యేసుక్రీస్తు వారు క్షమించబట్టేగా. అంతేనా? ఇక్కడ ఉన్న నా శిష్యులందరూ వీళ్ళందరినీ వేసేయండి వేసేసేవారుగా. అయిపోయేదా? కత్తికి కత్తి సమాధానం కాదు, రక్తానికి రక్తం సమాధానం కాదు. క్షమించడమే ఆయన గుణము, అవునా? క్షమించాడు గనక ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తాళపు చెవులు పరలోకములో, భూమిలోని, పాతాళ లోకములోని అన్ని అధికారాలు ఆయన చేతికి ఇవ్వబడ్డాయి. అందుకనే మనం ప్రార్థన చేసిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం, యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం, యేసుక్రీస్తు నామమున చేస్తున్నామని మొదలు పెట్టాలి మనం ఏం చేసినా ఆ నామము ద్వారా. అందుకే అన్నాడు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అన్నాడు దేవుడు, అవునా? ఆయన ద్వారా తప్ప ఎవరి ద్వారా ప్రవేశించలేరు పరలోక రాజ్యాన్ని, అవునా? అంతగా ఇన్స్పిరేషన్గా ఉన్నాడు దేవుడు. ఆయన బట్టి మనం నేర్చుకోవాలి, మనం ఎవ్వరము కాదు. అలాగే నిర్గమకాండము 23:26, నిర్గమకాండము 23వ అధ్యాయము 26వ వచనం. కడుపు దిగబడినది గొడ్డిది నీ దేశములో ఉండదు, నీ దినముల లెక్క సంపూర్ణ చేసును, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్టు చేసేదును, నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోయినట్టు చేసేదును, మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదును, అవి నీ ఎదుటి నుండి హవ్వీలు, కానానీలు, హిత్తీలు వెళ్ళగొట్టేదురామే. నీకు విరోధంగా విస్తరించకుండా అడవి మృగాలన్నింటిలో కూడా దేవుడు తీసివేస్తానంటున్నాడు. చూసారా? దేవుడు మనల్ని ప్రేమిస్తే ఆ ప్రేమ ఎలాగుంటుందంట? ప్రతి విషయంలో విజయం ఇస్తాడు, ప్రతి విషయంలో నీకు విరోధమైన దాన్ని తీసేస్తాడు, ప్రతి విషయంలో నీకు దీవునిగా చేస్తాడు. అడవి మృగాలు పాడు చేస్తున్న అడవి మృగాలంట
చూసారా, శత్రువులు అంటారు ఏం చేస్తారు, మనల్ని దిగజార్చాలి, ఏ విధంగా దొరుకుతామని చూస్తాడు. అలాంటి మొగమేమి లేకుండా పారతోలడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎంత ప్రేమ అండి! అందుకే హ్యాపీ ఫాదర్స్ డే జీసస్. థ్యాంక్ యూ జీసస్. అంత ప్రేమ ఎవరికి ఉందండి? అవునా? అంత క్షమాగుణం ఎవరు? ఎంత ప్రేమ అండి! మనం నిజంగా ఎదుగుతుంటేనే తట్టుకోలేము. మనం అంటాం నువ్వు బాగుండాలి అంటాం, అవునా? కానీ వెనక నుంచి తిట్టుకుంటాం, అవునా? ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లల్లో ఒకడు బాగా ఎదుగుతున్నారు, మంచి తెలివితేటలుగా ఉన్నాడు, రెండోవాడు బలహీనంగా ఉంటే రెండోవాడిని ప్రేమిస్తారు, మొదటి వాడిని ప్రేమించరు, మొదటి వాడిని పట్టించుకోరు, అవునా? ఎందుకంటే ఆడే బతుకుతాడులే. కానీ నీ దేవుడు నువ్వు బలహీనంగా ఉన్నా నువ్వు బలంగా ఉన్నా దేనిని వదలడు. మరీ నువ్వు దిక్కులేని వాడిని, దరిద్రుని, దీనుల్ని, హీనుల్ని లేపే దేవుడు ఆయన. వాళ్ళు అనుకుంటారు మాకెవరు దిక్కు అని. నేనున్నా నీకు నేనే దిక్కు అంటాడు ఆయన. థ్యాంక్ యూ జీసస్. ఉన్న వాళ్ళు చాలా మంది అనుకుంటారు నా ధనం ఉందిగా, నా బంధుమిత్రులు ఉన్నారుగా, నా ఆస్తిపాస్తులు ఉన్నాయిగా, వాటిలంగా చూస్తారు. కానీ దరిద్రుడు ఏం చూస్తాడు? కడుపు వెంట చూసుకొని ఈ పూట ఒక ముద్ద కూడా అన్నం దొరకలేదే, కనీసం నన్ను ఆదరించే వ్యక్తి కూడా లేడే అనుకుంటాడు. నేనున్నాను అంటాడు ఆయన. మొదటిగా మాట్లాడే మాట ఏంటంటే నేనున్నాను అంటాడు. అంతగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారండి? అంతగా క్షమించే వాళ్ళు ఎవరున్నారండి? అవునా? క్షమించే గుణము, అలాగే తండ్రికి నేర్పించే గుణము కూడా ఉంది. యెషయా రాసిన గ్రంథము 28:24. మనం ఎలా బతక నేర్చాలి, ఎలా బతకాలి అనేది కూడా ఆయన మనకు నేర్పించే దేవుడు. వదిలిపెట్టేసేవాడు కాదు ఆయన. నువ్వు బుద్ధిహీనుడిగా ఉంటే వదిలిపెట్టేసేవాడు కాదు, నువ్వు తెలివి తక్కువగా ఉంటే వదిలిపెట్టేసేవాడు కాదు ఆయన. యెషయా రాసిన గ్రంథము 28:24. దున్నుతున్నారు వారు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కు పిల్లలను నిత్యము పగలగొట్టునా, అతడు నేలను చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర జల్లును, తెల్ల జీలకర్ర జల్లును, గోధుమలు వరుసగా విత్తును, యావమును తాను ఏర్పరిచిన చేనులో జల్లును, దాని అంచున మిరప మొలకలు వేయును. వాని దేవుడు తగిన క్రమము వానికి నేర్పించి ఉన్నాడు. చూసాడా? థ్యాంక్ యూ. ఎలా చేస్తారండి దుక్కు దున్నడం? ఎవరు తెలుసు? ఎవరైనా చేశారా? ఎవరు చేయలా. కొత్త కొత్త పంటలు పండిస్తున్నారు, కొత్త కొత్త కాయలు పండిస్తున్నారు, కొత్త రకాలు హైబ్రిడ్ అంటున్నారు. ఎవరు నేర్పించాడు? దేవుడే నేర్పిస్తాడు. ఆయన మనము త్రోవ తప్పుతుంటే వదిలిపెట్టేవాడు కాదు. బుద్ధిని నేర్పిస్తాడు, జ్ఞానాన్ని నేర్పిస్తాడు. ఇంతకు మించిన పరమ తండ్రి ఎవరు దొరుకుతారండి? హ్యాపీ ఫాదర్స్ డే జీసస్. థ్యాంక్ యూ పరమ తండ్రి యేసయ్య. జ్ఞానం లేదని బాధపడుతున్నావా? తెలివి లేదని బాధపడుతున్నావా? ఈ పని ఎలా చేయాలని బాధపడుతున్నావా? నేనే నీకు నేర్పిస్తాను అంటాడు, ఆ జ్ఞానాన్ని ఇస్తాను అంటాడు. చూసారా? అదే అంటాడు ఇక్కడ దేవుడు. ఏమండి? దేవుడు తన క్రమం వానికి నేర్పించి ఉన్నాడు. ఆయన వానికి ఆ పని బోధించి ఉన్నాడు. అలా చేయాలని బోధిస్తాడు. మనకి ప్రాణం వచ్చేస్తుంది, అవునా? అలాగొక విచిత్రమైన పని, దాని ద్వారానే మహింపరచబడతాడు దేవుడు. అసాధ్యమునే సుసాధ్యము చేసే దేవుడు. థ్యాంక్ యూ. నిజంగా ఇంకా చాలా ఉంది, చెప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోవు రోజులు కూడా. అలాగే లాస్ట్ ఏపీసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఏపీసీలు రాసిన పత్రిక 6వ దయచేసి తీసి చదవగలరు ఒకసారి. ఏపీసీలు రాసిన పత్రిక కనిపించింది 6వ అధ్యాయము 1 నుంచి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇదే మీ ధర్మము. నీకు మేలు కలుగునట్టు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఆమేన్.
చాలా మంది అర్ధాయిస్తూనే చచ్చిపోతున్నారు. దేనికి? తల్లిదండ్రులు శపిస్తున్నారు, దూషిస్తున్నారు. ఇందాక చెప్పా, మొదటిగా వాళ్ళు కూడా చెట్టు కూడా సరిగ్గా ఉండాలి, రెండవదిగా విత్తనం సరిగ్గా వచ్చింది, రెండవదిగా ఏంటంటే విత్తనం కూడా సరి చేసుకోవాలి. ఏం చేయాలంట? వాళ్ళని సన్మానించాలి, వాళ్ళని అవమానపరచకూడదు. అప్పుడు దీర్ఘాయుష్ వచ్చిందంట. దేవుడు వాగ్దానంతో కూడినది ఆజ్ఞల్లో మొదటిదంట. తల్లిదండ్రులారా, మీ పిల్లలు కోపము రేఖగా ప్రభు యొక్క శిక్షణలో బోధనలో వారిని పెంచుడి. పద్దా తిడతారు కొంతమంది ఉంటారు. ఎక్కడికి పోయావురా, ఏం చేస్తున్నావురా అంటారు. నాకు తెలుసులే ఎక్కడికి వెళ్ళానో నువ్వు చెప్పాలా అంటారు. అవునా? అదే 5-10 సార్లు కోపము రేపద్దు. నీ పిల్లలేంటో నీకు తెలుసు, అడుగు 1-2 సార్లు అంతే. 5-10 సార్లు దాన్ని చదివి కోపము రేపవద్దు. వాక్యమే సెలవిస్తుంది ఇక్కడ. తల్లిదండ్రులారా, సొంత వాక్యమా కాదు. ఎపిసిల 6:4 తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపవద్దు, ప్రభు యొక్క శిక్షణలో బోధనలో వారిని పెంచుడి. ఇలా చేయకూడదు, దేవుడికి ఇష్టం ఉండదు, ఇలా చెందకూడదని ఒక మాటతో చెప్పి వదిలేయాలి. 5-10 సార్లు గద్దించమని ఉందా? లేదు. బెత్తం ఆడించమన్నాడు, అంతేగాని లాగి కొట్టమని చెప్పలేదు దేవుడు. అవునా? ఆడించమంటే ఏంటి? భయం చెప్పాలి అంతే. లాగా కొడితే అబ్బా మా నాన్న మంచోడు కదా, ఇక వేస్ట్ అని అనుకుంటాడు. అవునా? భయం ఉండాలి అంతే. అలాగే 5-10 సార్లు దాన్ని ఎత్తకూడదు. మిత్రభేదం లేపిన వాడు అవుతాడు అని వాక్యంలోనే ఉంది. అది 5-10 సార్లు రేపిన వాడు కలహము రేపినట్టే. దాన్ని కోపము అది మంచిగా చెప్పొచ్చు, కానీ అది ఎలాగుంటుందంటే చెడిపోద్ది. 1-2 సార్లు అర్థం చేసుకుంటాడు. సరే నాన్న, ప్రేమతో చెప్పాలి, గద్దింపుగా చెప్పాలి మొదటిగా. రెండోదిగా ఏం చెప్పాలి? మొదటి గద్దింపుగానే చెప్పాలి, కోపంగానే చెప్పాలి. చెప్పిన తర్వాత అలా కాదు నాన్న, మన పరిస్థితి ఎలాగుంది నువ్వు అర్థం చేసుకో, దేవుడి మార్గాన్ని మనం విడిచి నడుస్తున్నాం, దేవుడి మార్గంలో నడుచుకోవాలి అని ప్రేమగా దగ్గర తీసుకొని ఒక స్నేహితుల వలె మాట్లాడాలి. అంతేగాని చిన్నప్పుడు వాయి కొట్టాడురా, నిన్ను ఈ రోజు కూడా వాయి కొట్టాడురా అంటే వింటాడాడు? పెద్ద అయిన తర్వాత వినడు. చక్కగా గద్దించాలి మొదటిగా, రెండోదిగా స్నేహితుల వలె ప్రేమగా చెప్పాలి, దగ్గర తీసుకొని ప్రేమను చూపించాలి. అప్పుడు వారు అర్థం చేసుకుంటారు, మా తండ్రికి కోపం వచ్చింది, నా తల్లి కోపం వచ్చినప్పుడు ఇలాగుంటారు, తర్వాత కోపం తగ్గినప్పుడు ఇలా చేయాలి అంటే వాళ్ళు చెప్తుంది మంచిగా అని వారి హృదయంలో నాటుకునిద్ది అన్నమాట. అర్థమైందా? అంతేగాని ఏం చేస్తున్నాను అని 5-10 సార్లు హెచ్చరించకూడదు దాన్ని. అవునా? ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల నా తండ్రి, పాదాలకు వేలాది కోట్లాది స్తోత్రం. మహోన్నత సర్వోన్నత, నీ వంటి ప్రేమ గుణము కలిగి ఉండదని మాకు దయచేయి అయ్యా. నీ వంటి క్షమించే గుణాన్ని మాకు దయచేయండి. ఇప్పుడు వరకు మేము క్షమించలేకపోతున్నాం బాబా, క్షమించే గుణాన్ని మాకు దయచేయండి బాబా. అయా ప్రభా తండ్రి, శిక్షించే దేవుడు కాదయ్యా, క్షమించే దేవుడు అయ్యా. అయా మా తప్పుడు పొరపాట్లు కూడా క్షమించా అయా ప్రభా. చేసిన పొరపాట్లు నీ ఆజ్ఞకి వ్యతిరేకంగా నడుచుకున్నదే క్షమించా అయా. నీ కట్టడలు అనుసరించకపోతే క్షమించను దేవా. అయ్యా పరమ తండ్రి, అయ్యా మా కొరకు ప్రభా తండ్రి, ఎంతగానో నీ సమయాన్ని, నీ రక్తాన్ని, నీ దేహాన్ని దారపోసిన పరమ తండ్రి, అయా నీకన్నా మంచి దేవుడు ఎవరు లేరయ్యా, నీకన్నా మంచి తండ్రి ఎవరు లేరయ్యా. అయా థ్యాంక్ యూ జీసస్. అయా ఇంకా దీవించా, ఆశీర్వదించనయ్యా. అయా ఇంకా నీ ప్రేమ వల్ల మా తప్పులు ఇంకా తెలియబడుతున్న దేవా. అందరబడి దేవ స్తోత్రమయ్యా. నువ్వు ప్రేమ చూపించిన ప్రేమ అమితమైంది దేవా. అందరబడి దేవ స్తోత్రమయ్యా. మమ్మల్ని, మా కుటుంబాన్ని, ఇరుగు బరువు అని కేంద్ర స్థాన నాయకులు అందరినీ, సేవకులు, విశ్వాసులు అందరినీ పేరు వరుసను దీవించి ఆశీర్వదించండి. మా బంధుమిత్రులు కూడా దీవించి ఆశీర్వదించండి. నజరేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. దీర్ఘాయుష్మంతులుగా దీవించి ఆశీర్వదించబడుటకు, వృద్ధాప్యంలో కూడా చిగురు పొంది ఫలించడానికి మంచి ఆశీర్వాదం చూడబట్టుకు మార్గం దయచేయండి. నజరేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమున్న ప్రభు తండ్రి, నీ నామ పరిశుద్ధ గాక, నీ రాజ్యం మాకు వచ్చి గాక, నీ చిత్త పరలోకం నెరవేందు, భూమి అందు కూడా నెరవేందు గాక. మా దేవానాయుడు మాకు దయచేయి. మా రోడ్డు మేము క్షమించిన ప్రకారం మా రోడ్డు కూడా క్షమించదేవా. విషుల యొక్క సోదర పడిపోయి తప్పించదేవా. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం ఇవ్వండి. యేసుక్రీస్తు నామమున వేడుకున్నాం పరమ. కులేష్ మహారాజ్, దావీదు కుమార్, ప్రభులు యేసురాజ్ దావీదు కుమార్ హ్యాపీ ఫాదర్స్ డే.
జీసస్. Jesus. థ్యాంక్ యూ జీసస్. Jesus.